దేశం పాకిస్తాన్తో యుద్ధం చేస్తూ ఉంటే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మాత్రం వైసీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉంది. ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చిలకలూరుపేట నియోజకవర్గం మాజీ మహిళా మంత్రి అయినటువంటి విడుదల రజనీ గారిపై సిఐ సుబ్బరాయుడు ప్రవర్తించిన విధానం, ఆయన ఆమెతో దుర్భాషలాడిన ఘటన ప్రతి ఒక్కరిని కూడా రాష్ట్రంలో కలవరపెడుతున్నది. ఇప్పుడు ఆమెతో సిఐ సుబ్బరాయుడు గారు ఏ విధంగా ప్రవర్తించాడో ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సిఐ సుబ్బరాయుడు ఒక మాజీ మహిళా మంత్రి అని కూడా గౌరవం లేకుండా, ఒక మహిళ అనే కనీసం గౌరవం కూడా లేకుండా ఆమెతో ఆయన దుర్భాషలాడుతూ ఆమెతో ప్రవర్తించిన విధానం, ఆమెను కారులో నుండి పక్కకు లాగేస్తూ ఆమెను నెట్టివేసిన సంఘటన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. రాష్ట్రంలో మహిళలంటే పోలీసులకు కూడా అసలు గౌరవం లేకుండా పోయింది. రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఈ విధంగా రక్షణ లేకుండా, మహిళలకు రక్షణ లేకుండా ప్రవర్తిస్తుంటే ఇక మహిళలు, రాష్ట్రంలో ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి అనే రాష్ట్ర ప్రజలంతా బాధపడే దినం ఇది. విడుదల రజనీ గారిపై సిఐ సుబ్బరాయుడు ఏ విధంగా ప్రవర్తించాడో ఆ ఘటనను మీరందరూ కూడా ఒక్కసారి చూడండి. నేను చెప్పాను మేడం, మీరు అసలు చెప్తారు. చూశారుగా, ఒక మాజీ మహిళా మంత్రి అనే గౌరవం లేకుండా, కనీసం మంత్రిగా కాకపోయినా ఒక మహిళ అనే గౌరవం కూడా లేకుండా విడుదల రజనీ గారిపై సిఐ సుబ్బరాయుడు గారు ప్రవర్తించిన విధానం చాలా చాలా బాధాకరం. ఆమెపై దుర్భాషలాడుతూ ఆమెను నెట్టివేస్తూ ఆ కారులో వెళ్తున్న శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఆయన ఏ విధంగా ప్రవర్తించాడు, ఒక మాజీ మహిళా మంత్రితో విడుదల రజనీ గారితో ఆయన ప్రవర్తించిన తీరైతే ఎవరూ కూడా దీన్ని హర్షించదగిన విషయం కానే కాదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ సంఘటన చూసి బాధపడే రోజు ఇది. ఎందుకంటే రాష్ట్ర మాజీ మంత్రులకి, ప్రతిపక్ష నేతలకే ఈ రాష్ట్రంలో కనీసం కూడా గౌరవం కానీ లేకపోతే వాళ్ళకి రక్షణ కానీ లేనప్పుడు ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి, ప్రజలకు అసలు న్యాయం జరుగుతుందా అనే ఈ కూటమి ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సిన రోజు ఇది. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో అసలు మహిళలకి గౌరవం అనేది లేదు. మేము ఫ్రెండ్లీ వ్యవస్థ నడుపుతున్నాము అని చెప్పుకుంటున్నారు, కానీ కనీసం ఒక మాజీ మహిళా మంత్రితో ఎలా ప్రవర్తించాలి, ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ మాజీ మహిళా మంత్రి ఏం అడుగుతున్నారు, కనీసం ఆమెకు చెప్పేంత సహనం కూడా ఆ సిఐ గారికి లేకపోతే ఏం చేయాలి? ఆమెపై దుర్భాషలాడుతూ ఒక మహిళ అనే గౌరవం కూడా లేకుండా విడుదల రజనీ గారిని బలవంతంగా నెట్టివేస్తూ ఏ అంటున్నాడు, పో అంటున్నాడు. ఏంది ఆ లాంగ్వేజ్? కనీసం కొంచెమైనా కూడా మనం ఎలా మాట్లాడాలి, మహిళలతో ఎలా ప్రవర్తించాలి అనే కనీసం నాలెడ్జ్ కూడా లేకుండా ఆ సిఐ సుబ్బరాయుడు గారు ప్రవర్తించిన తీరు చూస్తూ ఉంటే చాలా చాలా బాధాకరంగా ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఈ ఘటన పట్ల ప్రభుత్వం వెంటనే సరైన చర్యలు తీసుకోవాలి. సరైన చర్యలు కాదు, కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ సిఐ సుబ్బరాయుడు గారి పైన కఠినమైన చర్యలు తీసుకోకుండా ఉంటే ప్రజాస్వామ్యం కూని అవుతుంది. రాష్ట్రంలో మహిళలకు, ప్రజలకు కూడా పోలీసులపై ఉన్న గౌరవం పోతుంది అని నేను ఈ వీడియో ద్వారా ప్రభుత్వానికి సూచిస్తున్నాను. రాష్ట్ర డీజీపీ గారు వెంటనే దీనిపై స్పందించాలి. సిఐ సుబ్బరాయుడు గారిని కఠినంగా శిక్షించాలి అని ఈ వీడియో ద్వారా నేను కోరుతున్నాను.